విధ్వంసమైనటువంటి వ్యవస్థని బాగు చేస్తున్నాం. పంచాయతీలన్నిటిని జగన్ నాశనం చేసేసాడు. నేనొచ్చాక బాగు చేస్తున్నానని చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. అదేదో మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి ఒకటి, డ్రైనేజీలు ఏర్పాటు, అట్లాగే ఇంటింటికి కుళాయి ఏర్పాటు, అట్లాగే రోడ్లు వేయించడం ఉపాధి హామీ పథకం ద్వారా, ఇవన్నీ ప్లాన్డ్‌గానే చేస్తున్నారు. కానీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటే నిధులు వాళ్ళకి కేటాయించిన నిధులు వాళ్ళకిస్తే అస్తవ్యస్తత ఉండదు. వాళ్ళ నిధుల్ని తీసుకెళ్ళి డైవర్ట్ చేసి ఆ తర్వాత పెనాల్టీలు కూడా కట్టింది ప్రభుత్వం. కానీ అట్లాగన్నా నా శాఖకి సంబంధించిన నిధులు మీరు ఎట్లా దారి మళ్ళిస్తారని అడగలేకపోయారు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో జీతాలు వస్తున్నాయా లేదా? జీతాలు అప్పట్లో జగన్ లేట్ చేశాడు నెలాఖరికి అన్నారు. ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు లేవు. మనం చెప్పట్లా, ఈనాడు చెప్తుంది. పవన్ కళ్యాణ్ అంత అద్భుతం తన శాఖలో అని చెప్పిన దానికి రివర్స్‌లో రాసుకొచ్చింది. వనరులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పొరుగు సేవల సిబ్బందికి పలు చోట్ల 2-3 నెలలుగా జీతాలు లేవు. అత్యవసరంగా చేయించాల్సిన పనుల విషయంలో కార్యదర్శులు దిక్కుదోచడం లేదు. 15వ ఆర్థిక సంఘ నిధుల విడుదలలో కూడా జాప్యంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారుతుంది. డబ్బులు ఎప్పుడో ఇచ్చేశారు. రాష్ట్రంలో 13,351 గ్రామ పంచాయతీల ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నవి 70% పైగానే ఉన్నాయి. ఆస్తి పన్ను ఏడాదికి 3 లక్షల లోపు ఉన్నా కూడా వీటిలో ఎక్కువే. మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి రివ్యూ పెట్టి ఆ డబ్బులన్నీ ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని అడిగారు. బట్ ఇప్పటికి పరిష్కారం లేని సమస్యగానే ఉందన్నటువంటిది ఇక్కడ పాయింట్. పంచాయతీల నిర్వహణ ఖర్చులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో కొన్ని పంచాయతీలకు ఆదాయం లేదు. ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకు ప్రతి పంచాయతీలోనూ కనీసం 2 గ్రీన్ అంబాసిడర్లు నియమించారు. ఇంటింటికి వెళ్ళి తడి పొడి చెత్త సేకరించి సంపద సృష్టి కేంద్రాలు తరలించాలి. ఇక్కడ షెడ్ మిత్రాన్ని మరొకళ్ళు నియమించారు. ఒక్కొక్కరికి 7,000 వేతనం చెల్లిస్తున్నారు. తాగునీటి సరఫరా నిర్వహణకి ఏడాదికి 1,00,000 నుంచి 1,50,000 వెచ్చిస్తున్నారు. ప్రత్యేకించి పాడైన మోటార్లు రిపేర్లు, పాత పైపుల స్థానంలో కొత్తవి ఏర్పడడం వంటి ఖర్చులు ఎక్కువ. పంపు ఆపరేటర్కి నెలకు 5,000 వేతనం చెల్లిస్తున్నారు. కొన్ని పంచాయతీలు 2-3 ఆపరేటర్లు ఉంటున్నారు. నిధులేమితో అత్యధిక చోట్ల ఫిల్టర్ బెడ్లని మరమ్మతులు చేయడం లేదు. వీధి దీపాల నిర్వహణకి చిన్న పంచాయతీల్లోనే ఏడాదికి 50,000 ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేకించి పాడైన ఒక ఎల్ఈడి మరమ్మతు కనీసం 400 ఖర్చు అవుతుంది. గాళ్ళు వర్షాలకు ఎల్ఈడీలు దెబ్బతింటాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ఇంధన సామర్థ్య సేవల సంస్థ గతంలో వీధి దీపాల నిర్వహణ చూసి పంచాయతీలు ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. వీటన్నిటికీ లోపం ఎవరిది, కారణం ఎవరిది? ఇదొక నిరంతర ప్రక్రియ. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇట్లాగ నష్టాల్లో ఉంది, అక్కడ లాభం లేదు. 2-3 పంచాయతీలు విలీనం చేసేయండి. ఎందుకు ఒక్కొక్క పంచాయతీలు అట్లాగా డబ్బులు లేకుండా కూర్చోబెట్టడం? అవి కదా సంస్కరణలు అంటే, అవి కదా మన ముద్రలు వేసుకోవడం అంటే ఆలోచించుకోవాల్సి ఉంది.